తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. లూప్ లైన్లో ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా 2 బోగీలకు వ్యాపించాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ 2 బోగీలు కాలిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ కి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, అసలు ఏం జరిగింది? మంటలు ఎందుకు అంటుకున్నాయి? ఈ ఉదయమే అది ట్రైన్ తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. అయితే షంటింగ్ లో భాగంగా ఆ రైలును ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్ మళ్లించే క్రమంలో దానిని లూప్ లైన్ లోకి తీసుకెళ్లడం జరిగింది. అంటే ప్రధాన రైల్వే స్టేషన్ కి సుమారుగా 1/2 కిలోమీటర్ దూరంలోనే లూప్ లైన్ లో ఉంచి అటు నుంచి ట్రాక్ మారుస్తుండగా ఒక్కసారిగా ఏదైతే బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరాయి. దీంతో ఆ రైలుకున్న మిగతా బోగీల్ని ఇమీడియట్ గా వేరు చేయడం జరిగింది. ఆ సమయంలో రైల్లో ఎవరు కూడా ప్రయాణికులు లేవు. కేవలం మంటలు అంటుకున్న బోగిని మాత్రం అలాగే ఉంచి మొత్తం రైలునంతా కూడా మిగతా రైలు బోగీలను వేరు చేశారు. ప్రస్తుతం ఆ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చింది. అయితే ఏదైతే అగ్ని ప్రమాదం గురైన రైలుకు పక్కనే మరో రైలు ఉండదో ఆ రైలు కూడా మరో బోగి కూడా మంటలు వ్యాపించింది. మొత్తం ఒక బోగి పూర్తిగా దగ్ధమవగా మరో బోగికి స్వల్పంగా మంటలు అంటుకున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితమే ఫైర్ ఇంజిన్ వచ్చి పూర్తిగా 2 ఫైర్ల సాయంతో ఏదైతే మంటలను పూర్తిగా అదుపులో తేవడం జరిగింది. కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఎవరు కూడా అంటే రైల్వే స్టేషన్ లోపల ఈ ఘటన జరగకపోవడం, లోపల ఎవరు ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ మురళి. తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఒకసారిగా మంటలు చెలరేగాయి ట్రైన్ బోగీలకు. దీంతో మంటలు మొత్తం బోగి అంతా వ్యాపించడం జరిగింది. అయితే హుటాహుటిన అధికారులు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. లూప్ లైన్లో ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా 2 బోగీలకి మంటలు వ్యాపించడం జరిగింది. అధికారులు అక్కడికి చేరుకొని ఫైర్ సేఫ్టీ అధికారులు మంటల్ని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొస్తున్న ఆ దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ 2 బోగీలు మొత్తం పూర్తిగా కూడా కాలి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, నిజానికి ఇది హిస్సార్ ఎక్స్ప్రెస్, అంటే కోయంబత్తూరు నుంచి రాజస్థాన్ లోని హిస్సార్కి వెళ్తుంది. వయా సికింద్రాబాద్ మీదుగా రాజస్థాన్ వెళ్లే రైలు ఇది. ఇవాళ సాయంత్రమే ఈ రైలు ఇటు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో దాన్ని ఒక్కసారిగా లూప్ లైన్ లోకి తీసుకుని వచ్చినప్పుడే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సరిగ్గా అంటే ఈ ప్రమాదానికి కారణం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అంటే అధికారులు చెప్పడం అయితే తప్పనిసరిగా అంటే ఈ షంటింగ్ సమయంలోనే ఎక్కడైనా సరే ఒక షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుంది. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇప్పటికైతే పూర్తిగా దగ్ధమైంది ఒక రైలు బోగి మాత్రమే. చాలా వరకు అగ్నికి ఆహుతైంది. అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు నార్పే ప్రయత్నం ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చేసిందని చెప్పక తప్పదు. ఒక బోగీనే చాలా వరకు దెబ్బతింది. పక్కన ఇంకొక ట్రైన్ కి కూడా మంటలు వ్యాపించినప్పటికీ ఉన్నపలంగా రైలుని ట్రాక్ నుంచి తీసుకెళ్లడంతో అది కూడా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పక తప్పదు. అయితే ఒక బోగి మాత్రంకి పూర్తిగా దాదాపు అంటే 50% మేర ఆ బోగికంతా కూడా మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం దాన్ని పూర్తిగా అదుపులో తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. షార్ట్ సర్క్యూట్ తోనే జరిగి ఉంటుందా, లేక ఎవరైనా అంటే నిప్పు వేయడము, సిగరెట్ కాల్చడం లాంటి పనులు చేశారా అన్న అనుమానాలు మాత్రం కూడా ఉన్నాయి. ఏదేమైనా సరే కొంత దీనిపైన విచారణ జరుపుతామని అధికారులు చెప్తూ ఉన్నారు. మురళి, ఈ బోగిలో ఎవరైతే ట్రావెల్ చేయాలో వారి పరిస్థితి ఏంటి? వారికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారా అధికారులు? తప్పనిసరిగా ఇది జనరల్ బోగి. ఇది మనకున్న సమాచారం ఏంటంటే ఇందులో స్లీపర్ బెర్త్లు అయితే ఏమీ కనపడడం లేదు. ఇది పూర్తిగా జనరల్ బోగి అని తెలుస్తోంది. కాబట్టి ఆ హిస్సార్ ఎక్స్ప్రెస్ కు ఇప్పుడు ఒక జనరల్ బోగి అవసరం ఉంది. తప్పనిసరిగా అధికారుల వద్ద ఆల్టర్నేట్ జనరల్ బోగీస్ చాలా ఉంటాయి. ఏదో ఒక జనరల్ బోగిని దీనికి తగిలించి తప్పనిసరిగా దీన్ని మళ్ళీ యథావిధిగా సాయంత్రం కల్లా పంపించే ప్రయత్నాల్లో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. అయితే ఈ బోగికి
మంటలు ఎలా వ్యాపించాయి అనేది మాత్రం కొంత అంతు చిక్కని అంశంగా మారింది. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం నగరం నడిబొడ్డున రైల్వే స్టేషన్ లో షంటింగ్ లో ఉన్న ట్రైన్ కు ఈ తరహాలో మంటలు అంటుకోవడం అనేది కొంత సంచలనంగా మారింది. ఏదేమైనాపై ఈ ఘటనపై కొంత విచారణ కొనసాగుతుంది. అయితే అధికార యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఎవరు కూడా ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీనిపైన పూర్తి స్థాయిలో కొంత విచారణ జరిపిన తర్వాత మాట్లాడతామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే అసలు షార్ట్ సర్క్యూట్ కూడా అక్కడ ఆస్కారం ఉందా, అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఏమన్నా అధికారులు భావిస్తున్నారా? అంటే ఇది భోగి లోపల షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు లేకపోలేదు. భోగి అయితే మరీ పాతది కాదు, అలా కొత్తది కూడా కాదు, కాకపోతే కొంత మోడరేట్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఇది మనం రైల్వే అధికారులే దీన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఆ స్థాయిలో మంటలు చెలరేగిందంటే ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ తోనే జరిగిందా లేక మరేదైనా కారణం ఉందన్నది మాత్రం విచారణలో తేలే అవకాశం ఉంది. ఒక భోగి అయితే బాగా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. ఏమాత్రం ఉపయోగానికి వినియోగించడానికి అవకాశం లేకుండా పోయింది. చాలా వరకు దాదాపు ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు పూర్తిగా ఈ భోగి మంటలకు గురైంది. అయితే అతి కష్టం మీద కొంత రైల్వే సిబ్బంది వచ్చి వెనకాల ఉన్న ట్రైన్ అంతా కూడా ఈ భోగి నుంచి వేరు చేయడం జరిగింది. దీంతో ఈ ఏదైతే మంటలు అంటుకున్న భోగిని మాత్రం కొద్దిసేపటి క్రితమే ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకురావడం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణాపాయం కూడా దీనికి జరగలేదు. కొంత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పైన అయితే కొంత లోతైన విచారణ ఇకపై కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మురళి. తిరుపతి రైల్వే స్టేషన్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తున్నాం. రైల్వే స్టేషన్ లో లూప్ లైన్ లో ఆగి ఉన్న ట్రైన్ బోగీలు ఏవైతే ఉంటాయో వాటికి మంటలు చెలరేగాయి. 2 బోగీలు దగ్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. అందులో ఒక బోగి పాక్షికంగా దగ్ధం కాగా మరో బోగి పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రెస్పాండ్ అవ్వటం జరిగింది. మంటల్ని ప్రస్తుతం అయితే పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు అని తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా అసలు 2 బోగీలు ఎలా మంటలు అంటుకున్నాయి, వాటి కారణాలేంటి అనే విషయాలకు సంబంధించి అధికారులైతే విశ్లేషించే పనిలో పడ్డారు. మేజర్ గా షార్ట్ సర్క్యూట్ ఏమన్నా జరిగే అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని భావిస్తున్నారు. మరోపక్క మానవ తప్పిదం ఏదన్నా ఉందా, అంటే ఎవరైనా స్మోక్ చేసి అందులో పడేయడం జరిగిందా, దీనివల్ల ఏమన్నా మంటలు అంటుకున్నాయా, ఇటువంటి వాటికి సంబంధించి కూడా అనలైజ్ చేస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని అధికారులు అయితే తేల్చి చెప్తున్నారు. ఘటనా స్థలానికి కూడా అధికారులు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాణ నష్టం జరగపోయేసరికి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మేజర్లీ అది లూప్ లైన్లో నుండి మెయిన్ లైన్లోకి తీసుకొస్తూ ఉండటం నేపథ్యంలో జరిగిన ప్రమాదం కాబట్టి ప్యాసింజర్స్ ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఫైర్ యాక్సిడెంట్కి అసలు కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాము. లూప్ లైన్లో ఆగి ఉన్న రైల్కి సంబంధించిన బోగీలు ఒకసారిగా మంటలు చెలరేగాయి, అగ్నికి ఆహుతయ్యాయి 2 బోగీలు కూడా. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే సకాలంలో అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవటం జరిగింది. మంటల్ని పూర్తిగా అదుపులోకి అయితే తీసుకొచ్చారు. అయితే ఆ బోగీలకి మంటలు ఏ విధంగా అంటుకున్నాయి అనే కారణాలను అయితే అధికారులు విశ్లేషిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ఏమన్నా కారణమయ్యా ఉండొచ్చా అని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా అధికారులు ధృవీకరించలేదు. 2 బోగీల్లో ఒక బోగి పూర్తిగా కాలిపోయి మనకు కనిపిస్తోంది, అలాగే ఇంకొక బోగి పాక్షికంగా కాలిపోయి ఉంది. అయితే అగ్నిమాపక సిబ్బంది మొత్తం మంటలను అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చారని తెలుస్తోంది. అది లూప్ లైన్లో ఆగి ఉన్న నేపథ్యంలో ప్యాసింజర్స్ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే జరగలేదు.